నంద్యాల జిల్లాలో టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గడివేముల మండలం పైబోగుల గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. కత్తులు, రాడ్లతో దాడికి తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండటం సహించలేక దౌర్జన్యానికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ పాశవికంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం కనీసం పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చూస్తున్నాం, చాలా విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులైన సుబ్బరాయుడుపై హత్య చేసిన దానిని మరొక ముందే మరొకసారి టీడీపీ గూండాలంతా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో గడ్డివేముల మండలం పైబోగుల గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. కత్తులు, రాడ్లతో వారి యొక్క ఇళ్లపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. దాడిలో 5 మందికి గాయాలైన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనే అక్కస్తోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఏ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు కూటమి నాయకులతో దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆ గ్రామంలో కొంతమంది టీడీపీ గుండాలంతా మొత్తం గ్రామాన్నంతా చుట్టుముట్టి వారి యొక్క చేతుల్లో రాడ్లు, కత్తులతో ఆ యొక్క దౌర్జన్యానికి పాల్పడిన పరిస్థితి కనపడుతుంది. ఇష్టానుసారంగా వారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దూషిస్తూ ఆడ మగ అని తేడా లేకుండా ఈ యొక్క దాడికి పాల్పడ్డారు. చాలా భయభ్రాంతులు గురి చేసే విధంగా చేసిన పరిస్థితి. వారి యొక్క ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఆ యొక్క గ్రామం నుండి పారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంత జరుగుతుంది, ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా పోలీసులు కూడా అక్కడికి తొక్కి చూడని పరిస్థితి. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో నెలకొంది. ఏదైతే బాధితులు ఉన్నారో వారి అంతా ప్రాణ భయంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక అక్కస్తోనే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కస్తోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎవరిని కూడా గ్రామాల్లో ఉంచనీయకుండా మీరు వెళ్ళిపోవాలంటూ యొక్క అరాచకాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రాణ భయంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే గ్రామాన్ని విడిచి పారిపోయిన పరిస్థితి. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు జరిగిన అన్యాయం గురించి, జరిగిన దౌర్జన్యం గురించి చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కేసులు పెట్టడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.